రేవంత్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతులు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ ధర్నా చేపట్టారు. ఇల్లందా కుమ్మరిగూడెం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎందుకు మా పైన ఇంకా చిన్న చూపు? మేము 6 కాలం కష్టపడితే వర్షానికి మొలకెత్తిపోతున్నాయి. ఇప్పుడు మేము మళ్ళీ పెట్టుబడికి పైసలు ఉన్నాయి. ఇప్పుడు రైతు బంధు కూడా రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఎందుకు నిర్లక్ష్యం? మాకు ఎమ్మెల్యే ఉన్నాడా లేడా? మా వర్ధన్నపేట నియోజకవర్గంలో మా ఊరు ఉన్నదా లేదా? ప్రతి ఊరు తిరిగి సెంటర్ ఓపెన్ చేస్తారు. రామయ్య కుమ్మరి కూడా అంటే గిరిజనులని చిన్న చూప మా పైన. ఎందుకు మేము పండించిన పంటలు ఏమైనా క్వాలిటీ లేదా? ధాన్యం ఏమైనా తడిసినే ఉన్నదా? మేము పండించే పంటకు ఎందుకు కొనుగోలు చేయరు? సెంటర్లు ఓపెన్ కాలేదు. 4 సార్లు ఓపెన్ అయినాయి. ఆల్రెడీ కాంటలు ఎక్కడెక్కడ అయినాయి. ఇప్పుడు ఎక్కడెక్కడ ఒడ్లు తడిసి ముద్దయి ఏ గది లేక మాకు నాన్న అవసరం పడుతున్నాం. కనీసం ఇవాళ రేపట్ల దయదలిసి మా మీద ఈ ఓట్లను సెంటర్లను ఓపెన్ చేయాలని కోరుతూ మనది. ఒడ్లు కాంట పెట్టాలి. అంత రైతులు ఆగమవుతున్నాం. ఈడ చిరుకులు పడుతున్నాయి. ఇప్పుడు నేల అవుతుంది. మేము వరకు కోసేది ఇన్నే ఉంటున్నాం. 5-7 మనుషులు. వరంగల్ జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, ఐనవోలు మండలాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దాంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి చేతులు దులుపుకున్న అధికారులు ఇప్పటికీ మిల్లులను కేటాయించలేదు. దాంతో ధాన్యం అలాగే ఉండిపోయింది. కల్లాల్లో ధాన్యం తీసుకెళ్లకపోవడంతో అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అవసరం